దేవునికి స్తోత్రం. ప్రభువు పేరిట మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథ లేఖనం నుంచి వాక్యాన్ని చదివి నాతో పాటుగా అందరూ ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనివాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నేను ఎత్తుకొనివాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొనివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఈ వాక్య భాగంలో మీరు చూస్తే క్రీస్తు దాదాపుగా మనకిక్కడ 4 సార్లు నేనే అనే మాటను దేవుడు వాడాడు. 4 సార్లు నేనే అంటే వాస్తవంగా ఈ లోకంలో దేవుడు అంటున్నాడు మనల్ని ఎత్తుకుంటాను అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఎవరిని ఎత్తుకుంటారు ఈ భూమి మీద? చిన్న పిల్లల్ని ఎత్తుకుంటారు. తల్లిదండ్రులు చిన్న పిల్ల అంటే మన చిన్న వయసులో ఉన్నప్పుడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, పాకుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని ఎత్తుకుంటారు. అలా ఎత్తుకుని తన సొంత తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. కానీ ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అందరూ ఎత్తుకుంటారు. తల్లిదండ్రులే కాదు, అందరూ ఇష్టపడి ఎత్తుకుంటారు. మనం కొంచెం ఎదిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఎవ్వరు కూడా మనల్ని ఎత్తుకోరు. మనం తాడి చెట్లకు ఎదిగిన తర్వాత కూడా మమ్మీ నన్ను ఎత్తుకోవ, డాడీ నన్ను ఎత్తుకోవంటే గోవ పగిలిపోయేలా కొడతారు ఖచ్చితంగా ఎవరైనా. ఎందుకని? మనం ఎదిగిన తర్వాత ఎవరు ఎత్తుకోరు. మనం చిన్న వయసులో ఉంటేనే మన తల్లి అయినా మన తండ్రి అయినా బంధువులను ఎత్తుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఒక వయసుకు వచ్చాక, ఒక ఏజ్కి వచ్చాక ఎత్తుకోమంటే ఎవరు కూడా అప్పుడు ఊరుకోరు, ఎత్తుకోరు కూడా. తిరిగి కొట్టే పరిస్థితులు కూడా మనకు ఉంటాయి. కానీ నిజంగా ఈరోజు మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు చెప్తున్న మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు ఆయన నిజంగా ఎప్పుడు మనల్ని ఎత్తుకుంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే అన్నాడు. తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే అన్నాడు. నేనే చేస్తున్నాను, నిన్ను చంక పెట్టుకునేవాడును నేనే. ఎంత అద్భుతంగా దేవుడు ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా ఇలాంటి దేవుడు ఎవరున్నారో ఆలోచన చేయండి. నిజంగా మనల్ని ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంట దేవుడు? మన కన్న తల్లే నిజంగా మనకు ఒక 10 సంవత్సరాలు ఎవడు ఎత్తుకోవడం మనల్ని. వాస్తవంగా ఒక 10 సంవత్సరాలు అంతెందుకు 5 సంవత్సరాలు వస్తేనే అక్కడ నుంచి ఎవరు ఎత్తుకోరు. కానీ దేవుడు అన్నాడు ముదిమి వచ్చే వరకు, నీకు మొసలితనం వచ్చే వరకు, నీ తల నెరిసే వయసు వచ్చిన వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడు నేనే, చంకబెట్టుకునేవాడు నేనే. ఇలాంటి తండ్రి కానీ, ఇలాంటి దేవుడు కానీ ప్రపంచ చరిత్రలో ఎవరికి ఎక్కడ ఉండడో మీరు అర్థం చేసుకోవాలి. అట్టి గొప్ప దేవుని తండ్రిని మనం కలిగి ఉన్నాం. నిజంగా ఈరోజు నీ తల్లిదండ్రులు నీకు ఒక వయసు వస్తే నేను పక్కన పెట్టేస్తారేమో, కానీ నా తండ్రి అలాంటి వాడు కాదు. నా పరమందున్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. నీవు ముదిమి వచ్చే వరకు, నీ ముసలితనం వృద్ధాప్యం నీకు వచ్చినా గుర్తుపెట్టుకొని, నేను ఎత్తుకునే దేవుడు ఒకడు ఉన్నాడు, నిన్ను చంక పెట్టుకునే దేవుడు ఒకడు ఉన్నాడు, నిన్ను విడవకుండా ఉండే దేవుడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అట్టి దేవుని రోజు నువ్వు కలిగి ఉన్నావు, అట్టి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, అట్టి దేవుని మనం గణపరుస్తున్నావు. దేవుని సన్నిధిట ఇట్టి దేవుని మనం ప్రపంచాన్ని ఎక్కడ చూడలేము, ఎవరు ఉండలేరు కూడా. ఉండేది ఒకే ఒక్క ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను ఎత్తుకునే దేవుడైన, నువ్వు నడవలేకపోయినా, నీ పరిస్థితులు చతికిలబడిపోయినా, నువ్వు బలహీనుడువైనా, నువ్వు బలహీనురాలువైనా, అన్ని వేళల్లో అన్ని సమయాల్లో నీ ముదిమి వరకు కూడా నేను ఎత్తుకుని చంకబెట్టుకుని నేను నడిపించగలిగే ఒక తండ్రి నీకున్నాడు అనే విషయం గమనించి అర్థం చేసుకుని, ఆ తండ్రిని ప్రతిరోజు ఆ తండ్రితో సహవాసం చేస్తే, ఆ తండ్రిని ప్రేమిస్తే, ఆ తండ్రితో నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో ముదిమి వచ్చినప్పుడు చాలామంది కన్న బిడ్డలే వదిలేసేవాళ్ళు, అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు, రోడ్ల మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు నమ్మి ఆరాధించి యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. ఆయన ఒక్కసారి నువ్వు నమ్మితే నీ చివరి దినం వరకు ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. అలాంటి దేవుని కలిగినందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి, అలాంటి దేవుని మహిమపరచాలి. కనుక అలాంటి గొప్ప పరమ తండ్రిని కలిగిన మనందరం ధన్యులం అని చెప్తున్నా. కనుక నేను ఎత్తుకునే దేవుడు ఒకడు ఉన్నారు. నువ్వేం బాధపడొద్దు, బలహీనపడొద్దు, అధైర్యపడవద్దు. అలాంటి దేవుని కలిగినందుకు మన దేవుని మహిమపరిచేవారమై ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి వందనాలు ప్రభా. ఈ లోకంలో
ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎవరైనా ఎత్తుకుంటారు, కానీ నీవు మాకు చెప్పిన మాట, బుద్ధికి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, చంక పెట్టుకునేవాడు నేనే అని చెప్పిన దేవు. అంటే నేనే అంటే ఇక నువ్వు తప్ప అలా చేసేవారు, అలా ఉండేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరని అర్థం ప్రభు. ఆ రీతిగా ఈరోజు గొప్ప విషయాన్ని నన్ను బలపరచడానికి నాతో మాట్లాడినందుకు, మాతో మాట్లాడినందుకు, ఈరోజు అలాంటి ఆదరణ లేనివారు, అలాంటి పరిస్థితి లేనివారు, ఇంట్లో వాళ్ళే, బంధువులే, కన్న బిడ్డలే పక్కన పెట్టిన స్థితి కలిగిన ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని కూడా ఆ రీతిగా నువ్వు ఎత్తుకుని చంక పెట్టుకుని నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.